డియర్ ఫ్రెండ్స్, మనం నిన్నటిదాకా ఏం చెప్పుకున్నాం, ఎంత చెప్పుకున్నాం? నిన్నటిదాకా చెప్పుకున్నది ఏంటంటే మన హెల్త్ టిప్స్, ఆరోగ్యంకి అందమైన సూత్రాలు. ఎట్లా అయితే పెళ్ళికి మంగళసూత్రాలు ఉంటాయో, ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి, ఇంపార్టెంట్. వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. లైక్ పొద్దున్నే లేవగానే విష్ణు 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 అనుకుంటూ కొంచెం హాట్ వాటర్, కన్వీనియంట్ టు స్వాలో. అంత హాట్ వాటర్ ఎంత కన్వీనియంట్గా ఉంటే అంత కన్వీనియంట్ హాట్ వాటర్ తాగడం. ఆ తర్వాత హాట్ ఇడ్లీ విత్ హాట్ కౌగి, 2 ఇడ్లీలు తిని కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్టర్ కాఫీ, హాట్ ఫిల్టర్ కాఫీ తాగి, మళ్ళీ గీతోటి, కౌగీతోటి ఆర్ మీ ఇష్టం, మీ ఎలా ఇష్టమైతే అట్లా ఒక వడ, మినపగారులు చేస్తాం కదా, మినుము, ఊరద్దాలు, దాంతో మినిమం ఒక వడ. ఇది మన ఆరోగ్య సూత్రాల్లో మనం పెట్టుకున్నటువంటి ఆరోగ్య సూత్రాల పట్టిక. తర్వాత కమింగ్ టు ద బ్రంచ్ అయిపోయింది. లంచ్లో వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి. అవి నిజంగా వెజిటబుల్సే అనుకుంటే వెజిటబుల్స్ కాదు, మన పాలిట సంజీవినీలు అనుకుంటే సంజీవినీలు. అందులో మొదటిగా వచ్చేది గ్రీన్ క్యూకంబర్. అంటే కీర దోసకాయ. ఆ కీర దోసకాయని మనం ఎంతో అందంగా చక్రాల్లాగా కోసి, కళ్ళు మీద కూడా 2 చక్రాలు పెట్టుకోవచ్చు. చక్రాల్లాగా కోసి బుగ్గల మీద, చెంపల మీద కూడా 2 చక్రాలు పెట్టుకోవచ్చు. చక్రాల్లాగా కోసి నుదిటిన ఆ బ్రహ్మదేవుడు రాసిన నుదిటి రాత, నొసటి గీత మార్చుకోలేం, కానీ మన కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. అట్లా ఆ నొసటి మీద ఒక చక్రం పెట్టుకోవచ్చు. లిప్స్ ప్రతిరోజు రకరకాల లాక్మీ, రెవ్లాన్ కంపెనీ, ఈ కంపెనీ లిప్స్టిక్లు వేసుకున్నందుకు బహుశా 10th క్లాస్ పూర్తవంగానే కాలేజీకి వెళ్ళడమే, అంటే +1 +2 వదిలేసి, +1 +2 కాకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి లిప్ గ్లాస్, లిప్స్టిక్. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దనుకుంటే వద్దు లిప్స్టిక్ వేసుకోవద్దు అంటే అలా కొట్లాడి వేసుకున్నాయి లిప్స్టిక్లు. ఆ యొక్క బ్యూటిఫుల్ కొట్లాటలు, దెబ్బలాటలు. లాక్మీ టిప్స్ అండ్ టోస్ నెయిల్ పాలిష్, లాక్మీ అండ్ రెవ్లాన్ లిప్స్టిక్. ఈ యొక్క లిప్స్టిక్లన్నీ మనం అందంగా ఎంతో హాయిగా లిప్స్టిక్లు వేసుకున్నాం. ఆ కెమికల్స్ కూడా తీయడానికి ఆ కీరదోసకాయ చక్రం ఒకటి హనుమంతుడిలాగా మూతి మీద పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. వీ కెన్ రిలాక్స్. అయితే ఇది అవుట్ సైడ్ స్కిన్ ఇది చేసుకోండి, అందంగా చేసుకోండి. స్కిన్ ఈజ్ బ్యూటీ ఇన్సైడ్ ఆల్సో. దానికి కీరదోసకాయ ఎలా అయితే అలా ఉప్పు నంచుకొని తాగండి, తినండి. మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకొని, నిమ్మకాయ పిండుకొని, లిటిల్ అల్లం యాడ్ చేసి, జింజర్ లెమన్ జ్యూస్
యాడ్ చేసి ఈ కీర దోసకాయని రోజు కనీసం ఒక్కటన్నా చిన్నదైనా ఒకటన్నా కీర దోసకాయ తినండి లంచ్ ముందు స్టార్ట్ చేసేది. ఇది ఎపిటైజర్ కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత బీట్రూట్, రక్త చరిత్ర. బీట్రూట్ అంటే ఏంటో అనుకుంటున్నారు, రక్త చరిత్ర. అసలు బీట్రూట్లోనే రక్త చరిత్ర అంతా ఉంటుంది. కనీసం ఒక్క బీట్రూట్ అన్న పచ్చిది బాయిల్ చేసినా పర్వాలేదు తినండి. క్యారెట్, కనీసం ఒక్క క్యారెట్ అన్న పచ్చిది బాయిల్ చేస్తే ఇంకా ఎక్కువ. క్యారెట్లో ఏమంటారు విటమిన్స్, మినరల్స్ మల్టిప్లై అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. క్యారెట్ని బాయిల్ చేసి తింటే ఇంకా హెల్తీగా, ఇంకా న్యూట్రిషన్ పెరుగుతుంది, చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. ఓ పని చేయండి, క్యారెట్ బాయిల్ చేసి బాయిల్డ్ క్యారెట్ తినేసి బీట్రూట్ మీద, కుకుంబర్ మీద, కీర దోసకాయ మీద ఉప్పు చల్లుకొని తినేయండి. ఈ లోపల వంట అయిపోతుంది. ఈ వంటలో లెంటిల్స్ అంటే సోనా మసూరి, వాట్ యు కాల్ దట్, మసూర్ దాల్, ఎర్రపప్పు ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్. ఎర్రపప్పు కొంచెం 2 స్పూన్ల ఎర్రపప్పు అండ్ 2 స్పూన్ల కందిపప్పు, తూర్ దాల్. అంటే 3 స్పూన్ల ఎర్రపప్పు 2 స్పూన్ల కందిపప్పు కూడా వేయచ్చు, ఎందుకంటే ఎర్రపప్పులో ఎక్కువ ఉంటాయి, అది చాలా న్యూట్రిషియస్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో 3 స్పూన్ల ఎర్రపప్పు 2 స్పూన్ల కందిపప్పు యాడ్ చేసి ఒక కట్ట పాలకూర కానీ తోటకూర కానీ రోజు చేంజ్ చేయండి. 1 డే తోటకూర, 1 డే పాలకూర, 1 డే బచ్చలి కూర, ఒకరోజు చుక్క కూర, ఒకరోజు పొన్నగంటి కూర, ఒకరోజు కొయ్య కూర, ఒకరోజు మెంతి కూర, రోజు ఒక్కొక్క లీఫీ వెజిటబుల్ గ్రీన్ 2-3 కట్టలు వేయండి. మినిమం 2 కట్టలు మినిమం వేయండి. మ్యాక్సిమం మీ ఇష్టం, 3 కట్టలు కూడా వేయచ్చు, 4 కట్టలు కూడా వేయచ్చు. వేసి ఇక సంజీవని, మృత సంజీవిని అని మనం అంతా గుర్తుందా మీకు? మృత సంజీవిని పచ్చిమిరపకాయ. ఈ పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు వాటిలో వేసేయండి. మృత సంజీవిని పచ్చిమిరపకాయలు ఫ్రెష్వి 4-5 అందులో యాడ్ చేసి ఇవన్నీ కుక్కర్లో కొంచెం ఉప్పేసి లిటిల్ చింతపండు, చాలా చిన్న బాల్ ఆఫ్ చింతపండు వేసేసి బాగా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి. బాగా ఉడికినాక అలాగే ఆ కుక్కర్లోనే ఉంచి మెదిపి, ఆ పప్పు గుత్తితో బాగా మెదిపి కలిపేసి నెయ్యి వేసేయండి. ఒక 4 ఆవు నెయ్యి స్పూన్లు 4 వేసేయండి. అప్పుడు తినేయండి విత్ రైస్ అంటే చావల్ ఆర్ విత్ రోటీ ఆర్ చపాతీ, పుల్కా, మీ ఇష్టం. చాలా బాగుంది. ఆ తర్వాత గడ్డ పెరుగు, బాగా ఒక కప్పు గడ్డ పెరుగు, ఇంత కప్పు గడ్డ పెరుగు తప్పకుండా తినాలి. ఓకే. ఆ తర్వాత ఎనీ ఫ్రూట్, బనానా, జామ పండు, యాపిల్ పండు, ఎనీ ఫ్రూట్ ఒకటి తినండి, మీ ఇష్టం.